హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? తప్పకుండా కామెంట్‌లయితే కామెంట్ చేసేసేయండి ఎలా ఉన్నారు. ఈరోజు మనమైతే బంగారపు బల్లి అండ్ ఎండు బల్లి చూడడానికైతే ఎళ్తున్నాము. ఇంకా లేట్ చేయకుండా పైకెళ్ళేసి మన బంగారపు బల్లి, ఎండు బల్లినైతే ఒకసారి చూపిచ్చేద్దామండి. పైకి స్టెప్స్ ద్వారా అయితే పైకెళ్తున్నామండి. ఇక్కడ వ్యూ చూపిస్తాను, ఫస్ట్ చూసేసేయండి. చాలా అంటే చాలా బావుంటుందండి వ్యూ మాత్రం. మీకు తెలుసా బంగారపు బల్లి, ఎండు బల్లిని తాకడం వల్ల ఏం జరుగుతుందో? ఫస్ట్ బంగారపు బల్లి, ఎండు బల్లి అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుందామండి. పూర్వకాలంలో గౌతమి మహర్షి దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు శిష్యులు నదికి వెళ్ళి గౌతమి మహర్షి తాగడానికి వాటర్ తీసుకొస్తుండగా వాళ్ళు చూసుకోకుండా అందులో బల్లి పడింది. అది గౌతమి మహర్షిగా వారు దివ్య దృష్టితో చూసి అందులో బల్లి ఉందని గుర్తించారు. ఆ ఇద్దరు శిష్యుల్ని బల్లులుగా మార్చేశారు. అందుకు ఆ ఇద్దరు శిష్యులు గౌతమి మహర్షిని ఏడుకున్నారు. ఇది మేము చూసుకోలేదు, పొరపాటున జరిగింది, మన్నించమని అడిగారు. ఈ పాప విముక్తి కాంచీపురంలో ఉన్న వరద మహారాజు టెంపుల్లో మీకు కలుగుతుంది అని చెప్పి గౌతమి మహర్షి అయితే ఇద్దరి ఋషులతో చెప్పారు. మీ పైన ఎప్పుడైనా బల్లి పడినా, బల్లి దోషాలు ఉన్నా, ఏమున్నా సరే బంగారు బల్లిని, ఎండు బల్లిని పట్టుకుంటే దోషాలన్నీ పోతాయండి. మీ మీద బల్లి పడినా కూడా ఏమీ కాదు. ఇప్పుడైతే మనము ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఒక్కసారి నరసింహస్వామిని కూడా దర్శనం చేసుకొని వెళ్దామండి. చూసారు కదా టెంపుల్ వ్యూ ఎలా ఉందో? చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చూసారు కదా కోదండరామయ్యని, బంగారు బల్లిని, ఎండి బల్లిని అండ్ లక్ష్మీ నరసింహస్వామిని అందరి దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు. కొంచెం ప్రసాదం తీసుకొని ఇంటికైతే బయలుదేరదామండి. నేను చేసిన ఈ వీడియో మీకు కానీ నచ్చితే ప్లీజ్ గాయస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి గాయస్. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా.